విజయవాడ అంటేనే థియేటర్లకు ఫేమస్, సినిమాలకు ఫేమస్. ఎలాంటి సినిమా అయినా, ఎలాంటి సినిమా టాక్ అయినా, హిట్ అయినా, ఫ్లాప్ టాక్ అయినా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. తెలుగు స్టేట్లో ఎక్కువ థియేటర్లు ఉన్న సిటీ ఏదైనా ఉందంటే విజయవాడే. ఆల్మోస్ట్ ఒకప్పుడు సింగిల్ థియేటర్లే 60 నుంచి 70 థియేటర్లు ఉండేయంటే ఆశ్చర్యం కలగమనదు. ఇలాంటి విజయవాడలో చాలా థియేటర్లు, ఓల్డ్ థియేటర్లు, ఫేమస్ థియేటర్లు ఉన్నాయి. ఎంతో అభిమాన సంఘాలు, ఎంతోమంది ప్రేక్షకులు ఈ థియేటర్ గుండెల్లో మధ్యలో ఉండిపోయిన థియేటర్లో అలంకార్ థియేటర్ ఒకటి. ఈ థియేటర్ కరెక్ట్గా విజయవాడ బీసీఎన్ రోడ్డుకి అవతల ఉంటుంది. ఫస్ట్ కనపడే థియేటరే అలంకార్. ట్రెండ్కి తగ్గట్టుగా మారిన థియేటర్ ఏదైనా ఉందంటే అలంకార్ థియేటర్ అని చెప్పాలి. 4K DTS, ఏసీ, డాల్బీ అట్మాస్ఫియర్, అలాగే సిట్టింగ్, అలాగే స్క్రీన్ వ్యూ అంతా పర్ఫెక్ట్గా సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే థియేటర్ ఏదైనా ఉందంటే అలంకార్ థియేటర్. రిలీజ్ అయిన సినిమా ఎన్ని థియేటర్లో రిలీజ్ అయినా మెయిన్ థియేటర్గా అలంకార్ థియేటరే ఉంటుంది. అంటే ఎక్కువ రోజులు ఆడి ప్రేక్షకులకు అందుబాటులో ఉండే థియేటర్ ఇదే. సినిమా థియేటర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఫస్ట్ మనకు కనపడే ప్రొజెక్టర్. ఒకప్పుడు రీల్ మీద సినిమా రన్ అయితే ఆ ప్రొజెక్ట్ ఎలా ఉంటుందో బయట పెట్టారు. అలాగే ఈ థియేటర్లో ఆడిన 100 Days మూవీస్, 175 మూవీస్ ఆ షీల్డ్లు ఇక్కడ బయట కనపడుతూ ఉంటాయి. ఠాగూర్, పోకిరి, అతడు, ఒక్కడు, మగధీర, రాజా, అన్నమయ్య లాంటి ఎన్నో సినిమాలు ఇక్కడ 100 Days, 175 Days ఆడిన గుర్తులు మనకు అలంకార్ థియేటర్లో కనపడుతూ ఉంటాయి. ఈ అలంకార్ థియేటర్ కరెక్ట్గా సెంటర్లో ఉండటం, ప్రేక్షకులకు అందుబాటులో ఉండటం ఒక ప్లస్ అని చెప్పాలి. చాలా సింగిల్ థియేటర్లు క్లోజ్ అవుతున్న టైంలో ఈ థియేటర్ ఇంకా ట్రెండ్కి తగ్గట్టుగా మారుతూ ప్రేక్షకులకు అందుబాటులో ఉంచారంటే మేనేజ్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. అయితే అలంకార్ థియేటర్ ఒకప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఉండేది. అలాగే అలంకార్ థియేటర్ పాటు ఇప్పుడు ఎన్నో బిజినెస్లోకి ఎంటర్ అయింది. అలంకార్ స్వీట్స్ అండ్ బేకరీ, అలంకార్ హోటల్స్, అలంకార్ బార్, ఇలా ఎన్నో విధాలుగా డిఫరెంట్ బిజినెస్లో ఎంటర్ అవుతూ ఇటు ప్రేక్షకులకు అటు కస్టమర్లకు మంచి సర్వీస్ అందిస్తున్న థియేటర్ యాజమాన్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. ఇలాంటి థియేటర్ సినిమా చూస్తున్నప్పుడు ఒకప్పటి అభిమానులు ఎన్నో వందల సినిమాలు ఈ థియేటర్లో చూసిన అభిమానులకు ఒక గొప్ప అనుభూతి కలుగుతుందనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇలాంటి సింగిల్ థియేటర్ విజయవాడ నడిబొడ్లు ఉండటం విజయవాడ ప్రేక్షకులకు గర్వకారణం.